హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంటే సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. హీరోయిన్ తమన్నాకు నోటీసులు పంపడం జరిగింది సిబిఐ క్రైమ్ నుంచి. ఏం నోటీస్ పంపి ఉంటుంది సార్? అసలు ఎందుకు నోటీసు పంపించి ఉంటుంది? అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ మాటల్లో? మహారాష్ట్ర సైబర్ సెల్ నుంచి తమన్నా భాటియాకి నోటీసులు వెళ్ళాయి. ఈ నెల 29న తమ వద్దకు వచ్చి విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఉన్నాయి. ఇది ఒక రకంగా సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే తమన్నా ఈ మధ్య నేషనల్ లెవెల్లో డిఫరెంట్ పాన్ ఇండియా సినిమాలో రజనీకాంత్ ఇవన్నీ చూసాం మనం. చాలా వాటిలో యాక్ట్ చేస్తుంది. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వార్తలు కూడా వస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు కూడా అనౌన్స్ చేశారు. సో ఈ క్రమంలో ఆమెకి సైబర్ సెల్ నుంచి నోటీసులు వెళ్ళడం అనేది ఒక సంచలన వార్తగా మారింది. ఎందుకంటే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అసలు ఏంటి కేసు ఏంటి అనేది చూసినప్పుడు 2023 ఐపీఎల్ ఎడిషన్ మ్యాచ్ అంటారు వాటిలో, ఆ మ్యాచ్ ప్రసార హక్కుల్ని, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని వయోకామ్ అనే సంస్థ తీసుకున్నది. వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఆ మ్యాచ్ని బ్రాడ్కాస్ట్ చేయకూడదు. అయితే ఈ మధ్య ఏమైందంటే అనేక పైరేటెడ్ యాప్స్ లేకపోతే సైట్లు ఇవన్నీ వచ్చేసాయి. ఈ పైరేటెడ్ ఇవి విదేశాల నుంచి ఆపరేట్ అవుతాయి. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, రష్యా ఇలాంటి దేశాలు. అంటే వీళ్ళు ఏ అంతర్జాతీయ చట్టాలని ఫాలో కారు. అమెరికా FBI కానీ, అమెరికా అక్కడ CAA కానీ వీళ్ళు కూడా వెళ్ళి పట్టుకునే పరిస్థితి ఉండదు. ఈ దేశాల నుంచి వీళ్ళు ఆపరేట్ అవ్వదు. చైనాలో కొన్ని ఉన్నాయి, రష్యా, ముఖ్యంగా రష్యా. ఎందుకంటే వీళ్ళకి రష్యా లాంటి దేశాలకి ఇవాళ డబ్బు చాలా అవసరం, యుద్ధాలు చేయాలి కాబట్టి. సో అట్లాగే పాకిస్తాన్ ఎట్లా క్రైసిస్లో ఉందో మనకు తెలుసు, దివాలా అంచుల్లో ఉంది. అందుకని వీళ్ళు ఇట్లాంటి అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించే పని చేస్తున్నారు. ఇందులో ఒకటి మహదేవ్ బెట్టింగ్ యాప్ అనే ఒకటి ఉంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ అనేది ఎప్పటి నుంచో అనేక కేసులు ఎదుర్కొంటుంది. దానికి సంబంధించిన 9 మందిని ఈడీ ఆ మధ్య అరెస్ట్ చేసింది. అట్లాగే రవి ఉప్పల్ అనే అతని మీద రెడ్ కార్పెట్ నోటీసు కూడా జారీ చేసి దుబాయ్లో అతన్ని అరెస్ట్ చేసింది గత డిసెంబర్లో. ఇలాగా మహదేవ్ బెట్టింగ్ యాప్ అనేది ఆన్లైన్ బెట్టింగ్ యాప్. ఇది ఒక రకంగా నిజానికి దీని బారిన పడి కొన్ని వందల మంది ఇప్పుడు ఇండియాలో చనిపోయారు. ఆ మధ్య కూడా మన హైదరాబాద్ అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆస్తి అమ్మి ఇంట్లో 93 లక్షలు పెట్టి ఉంటే ఇతను దాన్ని మొత్తం బెట్టింగ్లో పెట్టేసి పోగొట్టుకున్నాడు ఒక రోజులో. ఎందుకంటే ఒక రోజులో కోట్లు కూడా పోగొట్టుకోవచ్చు ఈ బెట్టింగ్ యాప్లో. సో అందుకని బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వద్దు అని కూడా చాలామంది చెప్తున్నారు. కానీ వాటిని గవర్నమెంటే సీరియస్గా బ్యాన్ చేయాలి, కానీ బ్యాన్ చేయట్లేదు. కొన్ని ఏమో అక్రమ ఆరోపణలో చేస్తున్నాయి. సో ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఫెయిర్ ప్లే అని, పికాసో అని 2 యాప్స్ ఉన్నాయి. ఈ ఫెయిర్ ప్లే యాప్ ఈ IPL మ్యాచ్కి సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ని వాళ్ళు ఇల్లీగల్గా టెలికాస్ట్ చేశారు. ఈ ఫెయిర్ ప్లేకి ప్రమోషనల్గా యాక్టివిటీగా చేయడానికి తమన్నా ఒప్పుకున్నది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ వెనక ఏ సంస్థలు ఉన్నాయో అవన్నీ చెప్పకుండా సినిమా వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఆఫర్ చేస్తే వీళ్ళు కూడా ఏముంది, ఒక 1-2 అవర్స్ వెళ్ళి చిన్న యాడ్ ఫిలింలో యాక్ట్ చేసి వస్తే కోర్టులో వచ్చినప్పుడు ఎవరికైనా డబ్బు అంటే చేదా అంటాం కదా, అలాగా వెళ్ళి సరదాగా సినిమాల కంటే దాంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి వాళ్ళకి. సో అలా వెళ్ళి చేసేస్తారు. చేసిన తర్వాత అర్థమవుతుంది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని వెనక క్రైమ్ ఏంటి, ఇవన్నీ. సో ఇది జరిగిందనమాట. సో ఆమె ఈ ఫెయిర్ ప్లే యాప్లో తన ప్రమోషన్కి పనిచేసింది కాబట్టి ఆ ఫెయిర్ ప్లే యాప్ ఈ IPL మ్యాచ్ బ్రాడ్కాస్టింగ్ చేసింది కాబట్టి తమకి కోట్ల నష్టం వచ్చిందని వయోకమ్ము పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది సైబర్ సెల్కి. ఎందుకంటే ఇదంతా కూడా ఆన్లైన్ వ్యవహారం కాబట్టి సైబర్ క్రైమ్ సెల్కి ఇచ్చింది. సైబర్ క్రైమ్ వాళ్ళు ఇప్పుడు ఈమెకి నోటీసులు జారీ చేశారు. అయితే ఈమెను ఇప్పుడు అరెస్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. సాక్షిగా మాత్రం పిలిచారు, విట్నెస్గా. అంటే మీరు చేశారు కదా, మీరు తెలిసి చేశారా, దాని గురించి తెలుసా మీకు? సో నిజానికి ఈమెకు సంబంధం లేదు. అది లీగల్గా ఉందని ఈమె అనుకున్నది. వాళ్ళు యాడ్ ఇస్తే, డబ్బులు ఇస్తే చేసింది.
కానీ ఇది చెయ్యొచ్చా, మనకు తెలిసినా తెలియకపోయినా క్రైమ్ చేస్తే నాకు తెలియదు కాబట్టి నేను చేశాను సార్ అంటే కుదరదు. సో నువ్వు తెలుసుకోవాలి. వీళ్ళ పని ఏంటంటే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఎవరికంటే వాళ్ళకి ఇల్లు యాడ్లు చేయడం కరెక్ట్ కాదు. అది ఆ సంస్థ ఎవరు ఏంటని తెలుసుకోవాలి. దాని మీద ఏమైనా కేసులు ఉన్నాయా, పోలీస్ కేసులు, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అదే అంత ఈజీ కూడా కాదు కానీ, బట్ ఎవరైనా ఒక డ్యూబియస్గా ఒక పాపులర్, ఇప్పుడు ఏదో మనకి పాపులర్ కంపెనీ టాటాలో, బిర్లాలో, లేకపోతే రిలయన్సో, అంబానీలో, అదానీలో వీళ్ళవంటే కనీసం తెలుసు మనకి. కానీ ఇట్లాంటి కంపెనీలు వచ్చి భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తున్నప్పుడు సినిమా వాళ్ళు ఎగ్జైట్ అయ్యి చేస్తే మాత్రం ఇట్లాంటి ఇరుక్కుంటారు. ఇదే కేసులో సంజయ్ దత్ కూడా ఇరుక్కున్నాడు. సంజయ్ దత్ కూడా సేమ్ ప్రమోషన్లో ఉన్నాడు. ఆయన యాక్చువల్గా 23వ తేదీ రమ్మంటే ఆయన రాలేదు. మళ్ళీ ఆయనకి 29 డేట్ ఇచ్చారు ఆయనకు కూడా. సో వీళ్ళిద్దరూ అదే రోజు వెళ్ళే అవకాశం ఉంది. ఇదంతా ఏంటంటే దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనేది ఇప్పుడు ఈడీ కానీ సైబర్ సెల్ కనిపెట్టింది అనమాట. అంటే వీళ్ళకి ఇంకొక పికాసో అనే యాప్ ఉంది. ఆ యాప్లో అయితే అన్ని సినిమాలు పెట్టేస్తున్నారు. సో వెబ్ సిరీస్ వస్తున్నాయి, ఇలాంటి మ్యాచ్లను కూడా ప్రచారం చేస్తున్నారు. సో దీనివల్ల వచ్చే డబ్బులంతా కూడా పాకిస్తాన్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ యాప్లు 2 పాకిస్తానీ పేర్ల మీద ఉంది. వాళ్ళు దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇదంతా ఒక ఇంటర్నేషనల్ మాఫియాగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్నేషనల్ మాఫియా ఏంటంటే కొన్ని లీగల్ అండ్ సెమీ లీగల్, ఇల్లీగల్ ఇలా రకరకాల రూపాల్లో నడుపుతూ ఉంటుంది. ఈ ఫండ్ అనేది ఇంటర్నేషనల్గా టెర్రరిస్టులకు కూడా పోయే అవకాశం ఉంది. సో అందుకని దీని మీద ఈడీ కూడా చాలా నిఘా పెట్టింది దీంట్లో. ఎందుకంటే ఇదంతా కూడా మనీ లాండరింగ్ కూడా జరుగుతుంది కాబట్టి. సో ఆ రకంగా ఈడీ ఆల్రెడీ 9 మందిని మహాదేవ్ బెట్టింగ్ యాప్కి సంబంధించి 9 మందిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ కేసులో అనుకోకుండా తన తప్పేం లేకపోవచ్చు, కానీ తన తప్పు ఎక్కడ ఉందంటే ఒక యాప్ లేదా ఒక సంస్థ తనకు ఒక పబ్లిసిటీ కోసం పిలిచినప్పుడు ఆ సంస్థ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప డబ్బులు బాగా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి టెంప్ట్ అయిపోయి వెళ్తే ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవస్తుంది. మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు బిగినింగ్లో సాక్ష్యాన్ని పిలుస్తారు. తర్వాత వాళ్ళు సాక్ష్యాధారాలు బయటకు వచ్చాయి, ఈమెకు కూడా తెలిసే చేసింది అనేది కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. రేపు పొద్దున అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా జరగవని చెప్పలేము మనం. ఎందుకంటే ఇవాళ మనకి దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే ఎవరైనా బీజేపీకి యాంటీగా కళాకారులు మాట్లాడినా, ప్రజా సంఘాలు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాళ్ళని దేంట్లోనో ఒక దాంట్లో కేసులో ఇరికిచ్చి జైలు పంపించే పని జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఇటువంటి పని జరిగినప్పుడు ఏమవుతుందంటే శిక్ష పడేది పక్కన పెడితే ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అన్నట్టు ఈ ప్రాసెస్లో వాళ్ళు జైల్లో కూర్చోవలసి వస్తుంది. అలాగే చాలామంది కూర్చొని ఉన్నారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం నడుస్తుంది. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఏ వర్గాల వాళ్ళు కూడా గొంతు తెరవకూడదు, ఓపెన్ అవ్వకూడదు అనేది ఒక సిగ్నల్ని పంపిస్తున్నారు సింబాలిక్గా. లేదు సైలెంట్గానే ఉండు, నువ్వు కానీ మాకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం జైలుకి వెళ్తావు అన్న ఒక సందేశాన్ని ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈమె ఒక రకంగా ఆమె అమాయకంగా ఇరుక్కునిందా లేకపోతే తెలిసే ఇరుక్కునిందా అనేది తెలీదు. మామూలుగా అయితే తెలిస్తే ఎందుకు చేస్తారు వీళ్ళు, జైలుకి పోతామని వాళ్ళకి కూడా తెలుసు కదా. అయినప్పటికీ కూడా కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ముందు తెలుసుకొని యాడ్ ఇవ్వాలి తప్ప డబ్బుల కోసం టెంప్ట్ అయితే మాత్రం ఇటువంటి ఇబ్బందులు తప్పవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.